హలో పీపుల్, వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ప్రపంచానికి, ప్రజలకి, పరిస్థితులకి దూరంగా వెళ్ళాలని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో పచ్చదనానికి దగ్గరగా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అరే, కొటేషన్ అంత బాగుంది కదా, సడన్గా వచ్చేసింది, మంచిగా అనిపించింది. సో నేనైతే ఇంకా పార్క్ వెళ్ళిపోవాలని చెప్పి ఒక పార్క్ వెళ్ళిపోయాను. ఇలాంటి అల్లాటప్ప పార్క్ కాదు, సెంట్రల్ లండన్లో ఉన్న ద బిగ్గెస్ట్ పార్క్. యాక్చువల్లీ ద పెద్ద పార్క్ అని వచ్చింది. ద బిగ్గెస్ట్ పార్క్ మొత్తం లండన్కి మధ్యలో ఉంటుంది. చాలా పెద్ద పార్క్ అనమాట. నేను ఇందాక ఒకటి చూపించాను కదా, మన ఇండియన్ ఫ్లాగ్, అది రతన్ టాటా గారిది తాజ్ హోటల్ అనమాట. నేను అందులో వర్క్ చేశాను అప్పుడు. సో అలా వెళ్తే ఆ ప్లేస్ని కూడా చూసినట్టుంటుందని చూపించాను. అండ్ ఈ ప్లేస్ ఏంటంటే, నేను అక్కడ ఒకసారి వర్క్ చేసినప్పుడు అక్కడే కూర్చొని తిన్నాను. ఆ మెమరీస్ అంతా గుర్తొచ్చినాయి అనమాట. సో ఆ ఏరియా కూడా చూపించాను మీకు. అండ్ దిస్ ఈజ్ బకింగ్హామ్ ప్యాలెస్. నేను చాలా వీడియోస్ కూడా చేశాను దీని మీద, కొన్ని షార్ట్స్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూడండి, యూ విల్ రియలీ లైక్ ఇట్. సో ఈ పార్క్ బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఆల్ అదర్ రూట్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది లండన్కి మధ్యలో ఉంటుంది కాబట్టి. సో నేను ఈ వే ఎంచుకున్నాను, బికాజ్ అలా బకింగ్హామ్ ప్యాలెస్ని కూడా చూసినట్టు ఉంటుంది మళ్ళీ ఒకసారి అని. సో హియర్ కమ్స్ అవర్ స్టార్. ఎంత క్యూట్ ఉందో అండి, క్రేజీ ఉంది. దగ్గర నుంచి చూస్తూనే ఉండాలనిపించింది. బట్ అలా కుదరదుగా, ఇంకా వెళ్ళిపోయి వేరే అన్నీ కూడా చూడాలి. సో యాక్చువల్లీ నేను ఒక వీడియోస్ చూసిన, దీని పేరు సెయింట్ జేమ్స్ పార్క్ అనమాట. సో ఇది ఆ మ్యాప్ మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, మధ్యలో పార్క్ లాగా చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇది సెయింట్ జేమ్స్ పార్క్. నాకు ఇప్పుడు అర్థమైంది, యాక్చువల్లీ లండన్ చాలా చిన్నది, కానీ లండన్లో ఏ మూల నుంచి ఏ మూల ట్రావెల్ చేయాలన్నా కూడా 1 hour జర్నీ పడుతుంది. ఎందుకంటే నుంచి పోతుంది, లేకపోతే లాంగెస్ట్ రూట్ తీసుకుంటుంది. బికాజ్ లండన్ మధ్యలో ఎంత మంచిగా వీళ్ళు పార్క్ని డెవలప్ చేశారు కాబట్టి. సో దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఆల్ దీస్ ఎన్వైరన్మెంట్. సో అందుకే లాంగెస్ట్ రూట్ తీసుకుంటుంది. ఓకే, జస్టిఫై చేసుకున్నా నేనైతే లండన్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేశా. ఏంటంటే, వీకెండ్ని ఇష్టపడే వాళ్ళు, వీకెండ్ని ఇష్టపడని వాళ్ళు. ఇష్టపడే వాళ్ళు ఎవరంటే, రెగ్యులర్గా 9 to 5 జాబ్ చేసి మండే టు ఫ్రైడే వర్క్ చేసిన వాళ్ళు వీకెండ్స్ని చాలా ఇష్టపడతారు. నాలాంటి చాలా పార్ట్ టైమర్స్ వీకెండ్స్ అయినా వీక్ డేస్ అయినా మనకి అలాంటిది ఏం లేదమ్మా. షిఫ్ట్కి వెళ్ళామా, వచ్చామా, రెస్ట్ తీసుకున్నామా, మళ్ళీ వెళ్ళామా. సో ఇది రిపీట్, మనకి వీకెండ్ అలా ఏముండదు. సో లండన్లో 2 types ఆఫ్ పీపుల్ వెళ్తూ ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్స్తో అని నాకు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ వీకెండ్, వీక్ డేస్, బట్ ఇంకా చాలా రకాల్లో మనం క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఆ వాక్ అసలు నాకు ఎంత హెల్ప్ చేసిందంటే, నా తలలో ఉన్న భారం అంతా దిగిపోయినట్టు అనిపించింది. స్ట్రెస్ ఫ్రీ అనిపించింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ ఇప్పుడు లండన్లో ఎక్కడ చూసినా మట్టి కనిపించదు మనకి, మొత్తం సిమెంట్ రోడ్లు అవన్నీ ఉంటాయి. సో మన ఇండియాలో ఎట్లా అంటే, రోడ్డు మీద మట్టి ఉంటుంది కాబట్టి వర్షం పడ్డప్పుడల్లా ఆ న్యాచురల్ స్మెల్ వస్తుంది భూమిలో నుంచి. ఇక్కడ అలా ఉండదు. సో వర్షం పడ్డా ఏది పడ్డా ఆ రోడ్స్ మీదనే కాబట్టి ఆ స్మెల్ రాదు. ఈ పార్క్ వచ్చాక, వర్షం పడ్డాక ఆ స్మెల్ వచ్చింది. ఓ మై గాడ్, కళ్ళు మూసుకుంటే ఒక్క క్షణం ఇండియాలో ఉన్నానా అనిపించింది. నాకు మస్తు అనిపించింది. అక్కడ ఒక చిన్న గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేశారు, ఫ్రూట్స్, వెజ్జీస్, ఫ్లవర్స్ అన్నీ అనమాట. ఒక మంచి హార్టికల్చర్ సెట్ లాగా ఉంది, చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఒక వీడియోలో ప్యారెట్స్ చూసిన అనమాట సెయింట్ జేమ్స్ పార్క్లో. నేను ప్యారెట్స్ కోసం వెతుకుతూ ఒక అతన్ని అడిగాను అనమాట, ఒక పెద్ద ఆయనని, ఇక్కడ ప్యారెట్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి. అతను యూ మీన్ పెలికన్స్, దాట్ వే అన్నాడు. సరే అటు వస్తే నాకు ఈ ఫ్లెమింగోస్ కనిపించినాయి. నేను వీటిని ఫ్లెమింగోస్ అనుకున్నా, బట్ ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే అర్థమైంది అవి పెలికన్స్ అంట. సో ఇందాక అతను ప్యారెట్స్ అంటే, ఓ డూ యూ మీన్ పెలికన్స్ అన్నాడు. యా అన్న. నేనేమనుకున్నా, ప్యారెట్స్ని పెలికన్స్ అంటారేమో వేరే దేంట్లో అయినా, అంటే మనకు అన్నీ తెలియదు కదా, దాని ఫ్యామిలీ నేము లేకపోతే దాని సైంటిఫిక్ నేమ్ పెలికన్స్ అంటారేమో అనుకున్నా. యాక్చువల్లీ నాకు తెలుసు ప్యారెట్ సైంటిఫిక్ నేమ్ పెలికన్ కాదని, బట్ తను అట్లా అనేసరికి మేబీ కావచ్చు అని చెప్పి నేను యా అన్న. సో అతను నాకు చూపించేసరికి, ఏంటి తను ఫ్లెమింగోస్ని పెలికన్స్ అంటున్నాడు అని అనుకున్నా. తర్వాత చూసేవాడికి తెలిసింది అది పెలికన్సే, మనమే పప్పులో కాలేసామని. అలా జరిగిందనమాట. లండన్లో ఏ పార్క్లో చూసినా ఈ ఫౌల్స్ కనిపిస్తాయి, పక్కన చిన్న చిన్న పీజన్స్ తిరుగుతూ కనిపిస్తాయి అనమాట. ఈ పార్క్లో మాత్రం ఈ ఫౌల్స్కి కాళ్ళకి నెంబరింగ్ సిస్టమ్ వేశారు.
మేబీ వాటికి ఏమన్నా ఇప్పుడు జ్వరం లాంటిది ఏదైనా ఒక చిన్న రోగం లాగా వస్తే వాటిని డాక్టర్ దగ్గర చూపిస్తారు కదా, మళ్ళీ ఐడెంటిఫై చేయడానికి కాళ్ళకి నెంబరింగ్ సిస్టమ్ వేశారు అని నేను అనుకుంటున్నా. నాకు ఐడియా లేదు, మీకేమన్నా తెలిస్తే చెప్పండి. సో ఇక్కడ చాలా బోర్డులు పెట్టారు, ఫీడ్ చేయకండి అని, బట్ వినర్గా పెట్టేస్తారు. ఇక్కడ చూడండి, ప్లీజ్ డు నాట్ ఫీడ్ ఆర్ టచ్ ద పెలికన్స్. మనకు అర్థమైంది పెలికన్స్ అంటే ఏంటో. ఇప్పుడు ఫ్లెమింగోస్ అనుకున్నాం కదా, దీంతో నేను చాలాసేపు మాట్లాడా. అది నా వెనకాలే వచ్చింది. నేను ఏమన్నా ఫుడ్ ఇస్తాను అనుకున్నామో, పాపం నేను ఇవ్వలేదు. ఎందుకంటే బేసిక్గా అంతకుముందు నేను ఇచ్చేదాన్ని ఏ పార్క్ వెళ్ళినా కూడా. బట్ రీసెంట్గా నేను చదివాను అనమాట ఫీడ్ చేయకూడదు అని. ఎందుకంటే కొన్ని టాలరేట్ చేయవు మనం ఇచ్చే ఫుడ్ని, సో వాళ్ళు ఇస్తారు వాటికి కావాల్సిన ఫుడ్ అంతా. సో అలా పార్క్కి బాయ్ చెప్పేసి నేను వెళ్ళిపోయాను. నేను యాక్చువల్లీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను అనమాట, విచ్ నేను 2 months బ్యాక్ బుక్ చేసుకున్నా. అది ఫ్రీగా, అందుకే 2 months బ్యాక్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది టికెట్స్ కోసం. అక్కడ ఒక పొడవు బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అదే మన లొకేషన్ ఏమో అని నా డౌట్, కానీ అక్కడ వరకు వెళ్ళాక చూడాలి. సో ఇప్పుడు ఒక రైట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతా అప్పుడప్పుడు నేను. రైట్లో ద లుక్అవుట్ ఉంది కదా, అదేనేమో నేను వెళ్ళాల్సిందని చెప్పి లోపలికి వెళ్ళి నేను మొత్తం ఇంకా బ్యాగ్ అక్కడ పెట్టేసిన అనమాట చెకింగ్కి. అతను చెప్పిండు, సారీ మేడం మీరు బుక్ చేసుకుంది ఇది కాదు, పక్క బిల్డింగ్లో ఉంటుందని చెప్పి అన్నాను. ఇదేంది అని అన్నా. నేను యాక్చువల్లీ ఇదే అనుకున్నా, ఇదేంది అంటే ఇది కూడా సేమ్ అలాంటి వ్యూయింగ్ పాయింటే, బట్ దీనికి కూడా టికెట్ కావాలి అన్నాడు. సరే మళ్ళీ 2 months ఆగాలేమో అని చెప్పి ఇంకా పక్కకి వెళ్తాను నేను. సో మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే హారిజాన్ 22. ఇక్కడ కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు హారిజాన్ 22 అని. సో అలా మనల్ని వెల్కమ్ చేశారు, అలా అనుకోకపోతే తప్పదు. సో ఇదేంటంటే లండన్స్ హైయెస్ట్ ఈవెంట్ పాయింట్ అనమాట. ఇది 58th floorలో ఉంటుంది. సో జస్ట్ ఒక హైయెస్ట్ వ్యూ అనమాట, ఒక 300 degrees వ్యూ. బేసిక్గా కంప్లీట్ అంటే మనకి 360 degrees వ్యూ కదా, ఇది జస్ట్ 300 degrees వ్యూ. సో లండన్ ఒక్క 75% వరకు మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇంకో చాలా వ్యూస్ ఉన్నాయి, ఇట్లా అన్నీ ఫ్రీయే అనమాట. కాకపోతే ప్రతిదీ మనం బుక్ చేసుకోవాలి. టికెట్లు చాలా తక్కువ ఉంటాయి, సమ్మర్ టైంలో మాత్రం ఇంకా జల్దీ అయిపోతాయి. బికాజ్ ఫ్రీ కదా, సరదాగా బుక్ చేసుకొని పెట్టుకుంటారు, లాస్ట్కి క్యాన్సిల్ చేసుకుంటారు. మనం ఆ టైంలో ఎప్పుడు చూస్తూ ఉండలేం కదా. ఇది 58th floor అనగానే సరే అని ఎగ్జైటింగ్గా ఉన్నాను. లిఫ్ట్లోంచి మొత్తం కనిపిస్తుందా అనుకుంటే కనిపించలేదు, లిఫ్ట్ మొత్తం క్లోజ్డ్ ఉంది. అండ్ నమ్మరు, నేను యూకేకి వచ్చినప్పుడు ఫ్లైట్లో నేను ఎలా ఫేస్ చేశానో, ఇయర్స్ మొత్తం అట్లా బ్లాక్ అయిపోయినట్టు అయింది, సేమ్ అక్కడ కూడా అయింది. సో దిస్ ఈజ్ ద వ్యూ. మన బ్యాడ్ లక్ ఏంటంటే నేను 2 months ముందు బుక్ చేసుకున్నా. అప్పుడు మనకు తెలియదుగా అది సన్నీ డేయా లేకపోతే మంచిగా వాన వచ్చే డేయా, ఏది తెలీదు. సో మొత్తం క్లౌడీగా ఉందన్నమాట. లండన్లో నేను ఆల్రెడీ చెప్పాను, మెట్ ఆఫీసర్స్ అని ఉంటారు మన క్లైమేట్ని, వాళ్ళు ఎగ్జాక్ట్గా వెదర్ రిపోర్ట్స్లో పెడతారు. వాళ్ళకే తెలీదు ఎప్పుడు వెదర్ ఎట్లుంటుందో. 5 minutesలో ఎండ కొడితే నెక్స్ట్ 10 minutesలో వాన పడుతుంది. సో ఇంకా ఆ రోజు ఎలాగో టికెట్ బుక్ చేసుకున్నా కదా అని చెప్పి నేను ఇంకా వెళ్ళిపోయాను అనమాట పార్క్ నుంచి డైరెక్ట్గా. బట్ వ్యూ యాక్చువల్లీ బాగుంది, నాకు అంతగానో నచ్చలేదు. అంటే ఏమో, నేను చాలా వీడియోస్లో చూశాను యూఎస్లో ఇట్లాంటి వ్యూ పాయింట్స్లో వ్యూ అయితే అమేజింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో దుబాయ్లో కూడా. దూరంగా మీకు ఒక టవర్ కనిపిస్తుంది కదా, అది నేను ఈఫిల్ టవర్ అనుకున్నా. యాక్చువల్లీ కాదు, అది ఏదో సెల్ ఫోన్ టవర్ ఏంటది. నేను ఎందుకో అది ప్యారిస్ ఏమో అది ఈఫిల్ టవర్ ఏమో అన్న థాట్స్ పోయింది. ఇప్పుడే కాదు, ఇంకో వ్యూ ఇంకో రెస్టారెంట్ నుంచి కూడా నేను చూస్తే నాకు అట్లనే కనిపించింది. బట్ మనం పప్పులో కాలేస్తున్నామని క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకోటి మీకు అక్కడ ట్రయాంగిల్ షేప్ బిల్డింగ్ చూపించాను కదా, అదేంటంటే ద షార్డ్ ఎక్స్పెన్సివ్ హోటల్ ఇన్ లండన్. అండ్ ఇప్పుడు చూపించేది ఏంటంటే ద స్కై గార్డెన్. ఇది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూ పాయింటే, కాకపోతే ఇప్పుడు గార్డెన్ I-20, ద లుక్అవుట్, హారిజాన్ రాకముందనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే ఆ కోట కనిపిస్తుందా, అదో కోట, అదేం కోటో మర్చిపోయాను, పేరు గుర్తులేదు. అండ్ దట్ ఈస్ టవర్ బ్రిడ్జ్ విచ్ వీ కాల్ యాజ్ లండన్ బ్రిడ్జ్. బట్ ఆ లండన్ బ్రిడ్జ్ కాదు, మీకు ఇంకా వేరే వీడియోలో చూపిస్తా. అంటే లైక్ దీంట్లోనే కొంచెం సేపు అయినాక అది లండన్ బ్రిడ్జ్, బట్ ఇది వచ్చేసి టవర్ బ్రిడ్జ్. మధ్యలో ఆ వే ఉంది కదా, అది షిప్స్ క్రూయిజెస్ వెళ్ళడానికి ఓపెన్ చేస్తారనమాట. సో అప్పుడు చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్గా చూశాను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు. సో నేను ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ అదేమైనా ఓపెన్ అయితే నేను మళ్ళీ చూసి పంపిస్తాను.
మనుషులు చాలా చీమల్లాగా కనిపిస్తారంటే ఇదేనేమో, అంతా నల్ల చీమల్లాగా కనిపిస్తున్నాను. నాకు భలే కామెడీ అనిపించింది. సో మనం సింగిల్గా వెళ్ళాం కాబట్టి సోలో లైఫే సో బెటర్ అనుకుంటా. మనకు ఫోటోలు తీసేవాళ్ళు, వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. సో మనమే అలా తిప్పలు పడుతూ ఏదో తీసుకుంటున్నాం, ఒక మెమరీ ఉండాలి కదా. వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేశాను. యూట్యూబ్లో పెట్టడానికి కొన్ని వీడియోస్ కూడా తీశాను. బట్ నాకంటూ ఒక మెమరీ ఉండడానికి నేను ఏదో అలా సెల్ఫీ వీడియో తీసుకున్నా. అండ్ మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు అక్కడ నుంచి ఒకటి పాస్ అవుతుంది వాటర్లో. సో దట్ ఈస్ కాల్డ్ లండన్ బ్రిడ్జ్. అది లండన్ బ్రిడ్జ్ అనమాట. అండ్ ఏదో మనం అలా టైంపాస్ చేసినాం. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి పైన ఇలా పెట్టి ఫొటోస్ దిగుతారు కదా, అలా మనం షార్ట్ మీద పెట్టి ట్రై చేసినాం అనమాట. కానీ మనకి రాలేగా. మొత్తానికి వ్లాగ్ అయిపోయిందండి. ఎ డే వెల్ స్పెంట్. మార్నింగ్ లేచి మంచిగా వర్క్కి వెళ్ళిపోయి, పార్క్కి వెళ్ళిపోయి, నేను ఎప్పుడో బుక్ చేసుకున్న టికెట్కి న్యాయం చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్ దిస్ వీడియో. నచ్చిందా? అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.